నీకు బాగా డబ్బుంటే గొప్పోడివి అయిపోతావా? కాస్ట్లీ బట్టలు వేసుకుంటే నీకు రెస్పెక్ట్ వస్తుందా? మంచి ఫేమ్ ఉంటే నీకు ఒక రేంజ్ ఉన్నట్ట? మేబీ ఈ లోకం దృష్టిలో అయ్యుండొచ్చు. బట్ దేవుని దృష్టిలో గొప్పోడు అవడానికి ఈ డబ్బు, ఫేమ్, వస్తువులు, బట్టలు ఏమైనా సరిపోతాయా? కనీసం పనికి రావు. బైబిల్లో యేసుప్రభు ఇలా అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోకండి, ఇక్కడ చిమ్మెటలు తుప్పు తినేస్తాయి, దొంగలు దొంగలించేస్తారు. పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి, అక్కడ చిమ్మెట తుప్పు తినివేయదు, దొంగలు కూడా దొంగలించరు. దీని అర్థం ఏంటంటే భూలోకం శాశ్వతమైనది కాదు. ఇక్కడ కాస్ట్లీ బట్టలు కానీ వస్తువులు కానీ 2 రోజులు ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, దాని తర్వాత అది ఫేడ్ అయిపోతుంది, లేకపోతే విరిగిపోతుంది. ఇక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ లేకపోతే ఒక వార్ వస్తే చాలు మన డబ్బు వాల్యూ తగ్గిపోతుంది, మన కరెన్సీ కిందకి పడిపోతుంది. అంటే మనీ ఆ వాల్యూ ఎప్పుడు లూజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. ఈవెన్ మనకున్న ఫేమ్ కూడా ఈజీగా మాయమైపోవడానికి ఒక్క సిచ్యువేషన్ చాలు. బట్ పరలోకంలో నీ ధనం అంటే నీ ప్రేమ, నీ మంచితనం, నీ ఒబీడియన్స్, నీ నమ్మకత్వం ఎవరు దొంగలించలేరు, తుప్పు పట్టదు, దాని వాల్యూ తగ్గదు. దేవుని దృష్టిలో నిజమైన ధనం ఇక్కడ నీ బ్యాంక్ అకౌంట్ లో ఉండే నెంబర్స్ కాదు, నీ హృదయం దేవుని హృదయం లాగా ఉంటే అదే నిజమైన ధనం. అది శాశ్వతమైనది, దానికోసం మనం కష్టపడాలి. దేవుడు మనకి అలాంటి మైండ్ సెట్ ఇచ్చును గాక. ఆమేన్.